ఆ రక్కసి మూకల ప్రతినిధి కోక్రేన్ అఖండ భారతదేశానికి ఆయువు పట్టైన దక్షిణాదికి బయలుదేరాడు. కానీ అక్కడ పౌరుషాల పురుటిగడ్డ రేనాడనే ప్రాంతం ఒకటుందని, చీకటిని చీల్చే రేనాటి సూర్యుడు ఆనాటికే అక్కడ ఉదయించాడని వాడికి తెలీదు. ఒకప్పుడు ఆ సీమ 61 చిన్న రాజ్యాలుగా విభజించబడింది. ఆ రాజ్యాల సామంత రాజుల్ని పాలెగాళ్లని పిలిచేవారు. ఆంగ్లేయుల వల్ల వాళ్ళు అధికారంతో పాటు ఐకమత్యాన్ని కూడా పోగొట్టుకున్నారు. అవుకు రాజ్యాధిపతి అవుకురాజు, మైదుకూరు పాలెగారు వీరారెడ్డి, కర్నూలు పాపాఖాన్, ఇలా వేరువేరుగా ఏలుతున్న 61 మంది పాలెగాళ్లందరినీ ఏకం చెయ్యడానికి జాతర జరిపిస్తున్నాడు.